హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చి చున్నుండలు చేస్తున్నానండి. చాలా స్మూత్గా ఉంటాయి, చాలా హెల్తీగా ఉంటుంది. ఫుడ్ చాలా ఆరోగ్యానికి కూడా మంచిది, బలం కూడానండి, చాలా బలంగా ఉంటుంది. నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబర్స్ చేసుకోండి. నా వీడియో చూసిన వాళ్ళు నాకు కామెంట్స్ పెట్టండి. చాలా స్మూత్గా ఉంటుంది, చాలా స్వీట్నెస్ అండ్ స్మూత్నెస్ చున్నుండలు అలా చేశాను నేను. ఒకసారి ప్రాసెస్ ఏంటన్నది చూపిస్తాను నేను. బియ్యం ఇంట్లోనే రైస్ తీసుకున్నానండి. నేను రైస్ తీసుకున్నాను, మనకు తగినన్ని, మనకి ఎన్ని కావాలన్నది అంత రైస్ తీసుకున్నాను. పల్లీలు తీసుకున్నానండి, వేరుశనగ గుళ్ళు, లాలిక్కాయలు, బియ్యం, పల్లీలు, బెల్లం, పుట్నాల పప్పు కప్పుడు తీసుకున్నాను. పుట్నాల కప్పుడు తీసుకోవాలండి, మనకు ప్రాసెస్ని బట్టి మనకి ఎక్కువ పెంచుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. మినప్పప్పు అండి, ఇవి పొట్టున్న మినప్పప్పు, ఇది కప్పుడు తీసుకున్నాను. పంచదార, బియ్యం, లాలిక్కాయలు, పుట్నాల పప్పు, వేరుశనగ గుళ్ళు, బెల్లం, ఇవన్నీ ప్రాసెస్ తీసుకున్నాను నేను. పొట్టున్న మినపప్పు వేసుకోవాలండి. ఎక్కువ మినపప్పు తీసుకుంటే మనకి సేదు జిగురుగా ఉన్నట్టు మనం నోట్లో వేసుకున్నప్పుడు మనకి మినపప్పు ఉండలు చేసుకున్నాం అనుకో, మనకి చిన్న ఉండలు అది నోట్లో వేసుకున్నప్పుడు మనకి జిగురు కింద వస్తుందండి ఎక్కువగాను. అందుకని తక్కువ తీసుకున్నాను నేను మినపప్పు. నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి వీడెక్కిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను నేను. వేపుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా దోరగా వేపుకోవాలండి. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇవి వేగిలోగా ఒక చెట్టు ఉందంట, మామిడి చెట్టు ఉందంట. మామిడి చెట్టు చాలా బాగుంటుంది. ఆ చెట్టుకి చాలా బాగా మంచి మంచి పళ్ళు, చాలా మంచి మామిడి పళ్ళు కాసాయి. చాలా ముగ్గుపోయి ఒక పండు రాలుతుందంట. అప్పుడు రాలుతుంది, చెట్టు కింద మామిడి పండు రాలుతుంది. నేను వేరుశనగ గుళ్ళు లైట్గా వేగిన తర్వాత ఇది బ్రౌన్ కలర్ వచ్చింది కదండి, ఎక్కువ వేగిపోనివ్వకూడదు. ఒకటి వేసుకోవాలి, అన్నీ కలిపి వేసుకోకూడదు. మనకు ప్రాసెస్ తొందరగా ఏది అయిపోతుందో అది వేసుకోకూడదండి, లాస్ట్ని వేసుకోవాలి. ముందు వేరుశనగ గుళ్ళు ఇలాగ వేగనిచ్చిన తర్వాత నేను మినప్పప్పు వేసాను. బాగా ఎక్కువ టైం నేను వేపాను నేను, అంటే తక్కువ టైం నేను చూపించాను. కాకపోతే నేను ఎక్కువ టైం వేగనిచ్చానండి. మనకి వేరుశనగ గుళ్ళు కూడా లోపలికి కూడా మనం తినేటప్పుడు కమ్మదనం రావాలి. కమ్మదనము ఏదైనా సరే వేగినవి కమ్మగా ఉంటాయని అప్పుడు వేగినట్టు. ఎక్కువ మంట పెట్టేసి మాడిపోకూడదు. లాస్ట్లో వేస్తున్నాను ఇది నేను. ఇది ఎక్కువ టైమే వేపాను నేను. లాస్ట్లో పుట్నాల పప్పు వేసాను నేను. బియ్యం కలపకూడదండి, ఏది కదే సెపరేట్గా వేసుకోవాలి. బియ్యం ఇవి కలిపి వేపుకోకూడదు, వేగనివ్వకూడదు. బియ్యమే సెపరేట్గా వేపుకోవాలి, ఇవి సెపరేట్గా వేపుకోవాలి. పుట్నాల పప్పు, పల్లీలు, మినప్పప్పు అండి ఇవి. మన పొట్టున్న మినపప్పు తీసుకున్నాను నేను. తొక్కు అంటే కప్పుడు తీసుకున్నాను నేను. కప్పుడు వేసి తీసుకున్నాను అన్నీ. బాగా వేగనిచ్చుకోవాలి. మనకు వేరుశనగ గుళ్ళు కమ్మదనం స్మెల్ కూడా వస్తాయి, అలాగే రావాలి. అలాగే వేపుకోవాలి. చిన్న మంట పెట్టేసి నేను వేపుతున్నాను. అయిపోయాయండి. అదే కళాయిలో బియ్యం వేస్తున్నాను నేను. మనం ఇంట్లో వాడుకునే రైస్ వేస్తున్నాను నేను. దాంట్లో లాలిక్కాయలు కూడా వేసాను, అవి కూడా వేగుతాయని వేసేసాను. ఇవి బాగా ఎంత బాగా వేగాయి చూడండి. చాలా బాగా ఇలాగే వేగనిచ్చుకోవాలి. అలా వేగనిచ్చాను నేను. బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగనిచ్చుకోవాలి. ఎక్కువ మంట పెట్టుకోకుండా తొందరగా అయిపోకుండా చిన్న మంట చేసుకుని వేగనిచ్చుకోవాలి. నేను రైస్ కూడా అలాగే చిన్న మంటతోటే వేపుతున్నానండి నేను. బాగా వేగాలి, రైస్ కూడా కమ్మగా రావాలి. మాడిపోయి స్మెల్ రాకోకుండా మనకి రైస్ కూడా కమ్మగా రావాలి. అప్పుడు ఒక మనిషి ఉన్నాడంట. ఒక మనిషి ఉంటే ఆ మనిషి మనకి ఇగో వేగిపోయాయండి, బాగా వేగిపోయి రైస్ కూడా వేగిపోయిన తర్వాత నేను ఒక అరగంట పట్టింది. తక్కువగా మంట, చిన్న మంట చేసుకుని ఒక అరగంట వేగనిచ్చాను నేను. వేగిన తర్వాత ఇవి అవి కలిపేస్తాను ప్రాసెస్.
వేగిపోయండి. వేగిపోయిన తర్వాత ఇవి అవి కలిపేసుకోవాలి ఇలాగా. ఇందులో పంచదార కూడా వేస్తున్నాను. పంచదార ఇందులో వేసేసుకోవాలి. మొత్తం ఇవన్నీ కలుపుకోవాలి. చల్లారిపోయాక చూపిస్తున్నానండి నేను. బెల్లం తర్వాత వేసుకోవాలి, ఇప్పుడు కాదు. బాగా మెత్తగా కుమ్ముకొని వేసుకోవాలి. బాగా చిన్నగా చేసుకోవాలి. బెల్లం తురుముకొని వేసుకోవాలి. ఇవి ఇలా కలిపేసుకొని నేను జార్ తీసుకున్నాను అండి. మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ మెత్తగా పట్టుకోవాలి, ఆడించాలి. మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి బాగా. అప్పుడు ఒక మనిషి ఉన్నాడంట. ఆ మనిషికి కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు, చెవులు, నోరు అన్నీ ఉంటాయి కదా మనిషి అయిన తర్వాత. అవి అనుకున్నాయంట. కాళ్ళు, చేతులు, ముక్కు ఇవన్నీ అనుకున్నాయంట. ఇలా మిక్స్ ఆడేసి నేను బాగా మెత్తగా ఆడానండి. మెత్తగా ఆడినా సరే నేను జల్లెడ పెడుతున్నాను. జల్లెడితో, నేను మా భాషలో జల్లెడి అంటారు, మరి మీ ఎలాగంటారో నాకు తెలియదు వేరే దిక్కుల్ని. మా ఊర్లో అయితే జల్లెడి అంటారు దీన్ని. జల్లెడితో బాగా జల్లించుకుంటున్నాను నేను. బేసిన్లో జల్లించుకుంటున్నానండి నేను. మెత్తగానంటే మనకి మరుగు తగలకూడదు, అసలు మరుగు అనేది ఉండకూడదు. ఎప్పుడైనా సరే మనం చున్నుండలు చేసుకున్నప్పుడు మెత్తగా రావాలి. మనకు మరుగు నోట్లో వేసుకున్నప్పుడు మరుగు తగలకూడదు. ఇలా జల్లించేసుకోవాలి. మెత్తగా స్మూత్నెస్ వచ్చేస్తాయి. ఇదిగో చూడండి ఎలాగా ఉందో. అది మళ్ళీ వేసుకోవాలి, మిక్స్ ఆడాలి. పిండి ఎంత స్మూత్గా రావాలి. ఇందులో మనకి పంచదార కూడా కలిపాను, స్వీట్గానే ఉంటుంది. ఇప్పుడు ఇది ప్రస్తుతానికి మనకి అన్నీ ఉన్నాయి. మినప్పప్పు, వేరుశనగ గుళ్ళు, పుట్నాల పప్పు, బియ్యము, లాలుక్కాయలు ఇవి పంచదార పొడిది. మళ్ళీ అదే దాంట్లో పొడేసి మళ్ళీ వేస్తున్నానండి. అలాగే మెత్తగా ఆడుకోవాలి, మిక్స్ ఆడాలి. అప్పుడు పండు తేవటానికి చాలా బాధపడిపోతున్నాయంట. ఏమని చేతులు అంటున్నాయంట. నేను తీసుకురాను, నేను తేనా పండుని. మీరందరూ బాగా ఉంటారు, నేను ఇలా తీసుకుని బరువు మోసి ఇది చూడండి జల్లించేసాను. మెత్తగా అయిపోయింది. ఈ బెల్లం ఇప్పుడు కలిపేస్తున్నాను నేను. బెల్లం ఇలా కలిపేసుకోవాలండి. ఎంత బాగుంటాయో, చాలా బాగుంటాయి. నేను కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా వీటెక్కించాలి. మనకి ఆయిల్ పచ్చి ఆయిల్ కలుపుకోకూడదు, వీటెక్కించాలి. 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను నేను. ఇలా పొంగాలి, లైట్గా పొంగాలి, వేడిగా రావాలి. ఆయిల్ వేటెక్కిచ్చేసరికి ఇది మొత్తం అంతా కలుపుకోవాలి బాగా. ఇదంతా కలవనివ్వాలండి. ఇలాగంటే ఉండైపోయినట్టు ఉండాలి. చేతులు అంటుందంట నేను వెళ్ళను అన్నదంట. నువ్వు వెళ్ళకపోతే ఎలాగా? కళ్ళు అంటున్నాయంటే నేను చూశాను కదా పండుని, నేను చూస్తేనే కదా నువ్వు వెళ్ళి తీసుకునేది అని చేతులు అంటున్నాయంట. కళ్ళు అంటున్నాయంట, ముక్కు అంటుందా, నోరు అంటుందంట నేను తినాలి కదా, నేను తింటేనే కదా. ఆయిల్ బీటెక్కిన ఆయిల్ ఇందులో వేస్తున్నానండి. నెయ్యి ఆయిల్ గిన్నెలు వేసేస్తున్నాను. మొత్తం ఇదంతా బాగా కలుపుకోవాలి. నోరు అంటుందంటే నేను తింటేనే కదా, మీకు అన్నీ ఉపయోగం, లేకపోతే ఆ పండు అలాగ ఉండిపోతుంది, వెళ్ళండి అమ్మ మీరు అని కాళ్ళు చెప్తున్నాడు. కాళ్ళు అంటుందంటే నేను ఎక్కడికి పడితే అక్కడే నేనే నడిచి వెళ్ళాలా, నేను ఏది తీసుకురావాలని నేనే వెళ్ళాలా, నేనే చెయ్యాలా పనులన్నీ అని కాళ్ళు అంటున్నాయంట.
అలాగా వేసుకుంటున్నాయంట. చెవులటనండి నేను విన్నాను కదా, ఆ చెప్పుడు ఆ సౌండ్ నేను విన్నాను కదా, అది నేను అంటేనే కదా మీకు తెలిసింది. కళ్ళు అన్నాయండి నేను చూశాను కదా అని ఇలా గొడవ పెట్టుకుంటున్నాయంట. సర్లే ఒక అండర్స్టాండింగ్ వచ్చేసాయంట మొత్తం ఇవన్నీ. సర్లే నువ్వు నేను నడితేనే ఎలా తెస్తాను, నువ్వు తీస్తేనే చేతులు అనేది నేను తీస్తేనే ఆ పండు మన చేతికి వస్తుంది. నోరు అంటదని నేను తింటేనే కదా, చెవులు నేను అంటేనే కదా అని అన్ని అవయవాలన్నీ చెప్పుకున్నాయంట. సర్లే నా పండు దగ్గరికి వెళ్ళి తీసుకున్నాయంట. ఇలా బేసిన్లు వేసుకునండి ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి బాగా ప్రాసెస్ అంతాను. చాలా బాగుంటాయి, బలం కూడానండి. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో. ఇలాగ ఉండలు చుట్టుకోవాలండి. అప్పుడు అన్నీ అనుకుని అప్పుడు ఏమో మొత్తం కాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాయి, చేతులు తీసాయి, చెవులు ఉన్నాయి కదా, కాళ్ళు వెళ్ళాయి, కళ్ళు చూసాయి, ముక్కు తినేటప్పుడు స్మెల్ చూసింది. ఆ ఫ్రూట్స్ తీసుకుని అబ్బా బాగుందా లేదా అని స్మెల్ చూసింది. నోరేమో తింటుంది. తినకముందు అంటున్నాయి ఈ కడుపులో ఉండే మనకి టమక్ ఉంటుంది కదండి, అది అరుగుదలకి అది అన్నదంట. అసలు మేడం అన్నదంట, వయసే మీరు ఇలాగుండా బాగా చుట్టుకోవాలండి, బాగా రౌండ్గాను. వసే మీరందరూ మీరే గొప్పలు చెప్పుకుని మీరే తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఫ్రూట్స్ తెచ్చారు, నువ్వు చూసావు, నువ్వు వాసన పిలిచావు, నువ్వు నవ్వులేస్తున్నావు, నువ్వు విన్నావో, నువ్వు నడిచెళ్ళి తీసుకొచ్చావు, అన్నీ చేసేసారు. కాకపోతే మీరు తినేసిన తర్వాత ఏమవుతుందో తెలిసేవే మీకు. మీకు ఏమవుతుందో తెలుసా? అది నేను అరుగుదల అరిగి 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 తెగ మిషన్ లాగా వాడాలి, దాన్ని మిక్స్ చేయాలి, మెత్తగా అవుతేనే కానీ పనిచేయదు. నా మిషన్ పని చేస్తేనే మీరు తెచ్చిన దానికి ప్రతిఫలం ఉంటుంది. అది మీరు తెచ్చేస్తారు, నువ్వులేస్తారు, మింగేస్తారు, అన్నీ బాగానే చేసేస్తారు. నేను లోపల ఎంత పని చేస్తానో మీకు తెలుసా అని మన కడుపులో ఉన్న మనకు అన్నంలో పేగు ఉంటుంది కదండి, అది అడిగిందంట. అప్పుడు అన్నీ అవ్వును కదా అని ఆశ్చర్యపోయాయంట. అలాగుంటుంది. నా చిన్నుండ్లు చూడండి, సున్నుండ్లు సూపర్గా వచ్చాయి, చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా బాగా చుట్టినట్టు ఇలాగ అయిపోయి. ఇవి ఎక్కువ టైం కూడా నిల్వ ఉంటాయి మనకి. ఇలా ఎక్కువ చేసుకుని నిల్వ కూడా పెట్టొచ్చండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మనకి నేను జల్లించాను కదా, అది మనకి తిన్నప్పుడు మరుంగా ఉండదు, స్మూత్గా ఉంటుంది, అంత బాగుంటాయి. వేసుకుని ప్లేట్లు పెట్టుకుని తింటున్నానండి. ఇవి ఎలాగున్నాయో చూడండి, ఎంత బాగా. బెల్లం కూడా వేసాను, పంచదార, అన్నీ ప్రాసెస్ అంతా బాగా కలిసింది. చూడండి ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ చేస్తున్నాను, సూపర్. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత స్మూత్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా, మీ పిల్లలు మీరు చక్కగా తింటారు. చాలా హెల్దీ ఫుడ్ కూడాను. మనకి ప్రాసెస్ పెంచుకోవాలంటే ఇంక ఎక్కువ వేసుకోండి, పర్వాలేదు. నేను తక్కువగానే చేశాను, తక్కువగానే చూపించాను. మీ ఇంట్లో ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ చేసుకోండి. సూపర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, స్మూత్గా ఉన్నాయి. జల్లించుకోండి ముందు ఎప్పుడైనా సరే. మనం బయట పట్టుకున్నా, మనం ఇంట్లో మిక్స్ ఆడినా, బయట మిషన్ దగ్గర మిల్లి దగ్గర ఆడించినా మనం జల్లించుకోవాలి, అప్పుడే స్మూత్గా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చేయాలి అని ఆన్లైన్లాగా ఉంటాయి. కరుక్కు తిన్నాను, చాలా బాగుంది, చాలా స్పీడ్గా అన్నీ సరిపోయండి. ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.